శ్రీకాకుళం జిల్లా రాంపురం గ్రామ సమీపంలో 2 గ్రానైట్ బ్లాకులతో వెళుతున్న వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవరు, క్లీనరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రాంతమంతా కూడా వర్షానికి బురదగా ఉండటంతో డ్రైవర్ నిర్లక్ష్యంగా వలన ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినందున గ్రానైట్ లావాదేవీలు సాగటం లేదని వ్యాపారులు చెబుతున్నప్పటికీ ఈ గ్రానైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందనే అనుమానం తలెత్తింది. మైన్స్ అధికారులు కనుసన్నల్లోనే ఇటువంటి అక్రమ రవాణాలు సాగుతున్నాయా అనే ప్రశ్న వెలుగులోకి వచ్చింది. తక్షణమే మైన్స్ అధికారులు వీటిపై చర్యలు తీసుకోకపోతే గత 5 ఏళ్లలో ఏం జరిగిందో అదే ఇప్పుడు జరగబోతుందనే ఇలాగా ప్రభుత్వం పూర్తిగా నష్టాలు బారిన పడే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడు రావాలా